డే 63 ఆఫ్ మార్నింగ్. ఈ రోజు మీ బైసిప్ ని బిల్డ్ చేసుకోవడానికి ఒక కొత్త ఎక్విప్మెంట్ అయితే చూపెడతాను. ఈ ఎక్విప్మెంట్ తో మీ బైసిప్ ని మజిల్ టిష్యూ డ్యామేజ్ ఎలా వర్కౌట్ చేయొచ్చు. ఇది చూస్తారే చాలా సింపుల్ గా ఉన్నా, ఇది చేసేటప్పుడే దాని ప్రెజర్ తెలుస్తుంది. ఈ ఎక్విప్మెంట్ కావాలంటే నాకు డిఎం చేయండి. ఆఫ్టర్ వర్కౌట్ ఇంటికి వచ్చేసిన తర్వాత ఇన్స్టాలో ఒక రెసిపీ అయితే చూసాను. అది ఈ రోజు ఎలా అయినా ప్రిపేర్ చేసుకుందామని ఫిక్స్ అయ్యి, దీనికోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ గార్లిక్, కరేపాకు, మనకి కావాల్సినంత కారం, మూడింటిని బాగా దంచుకొని బాండీలో ఆవాలు వేగాక మనం తయారు చేసుకున్నది బాండీలో వేసుకొని కొద్దిసేపు వేగించుకోవాలి. తర్వాత 3 eggs వేసుకొని మంచిగా కలుపుకున్న తర్వాత దాంతో రైస్ కూడా వేసేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత కలుపుకొని తీసేయడమే. ఇది ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాను. మనం చేసింది ఫస్ట్ టైం అయినా చాలా పర్ఫెక్ట్ గా కుదిరింది. మనకి కొంచెం డస్ట్ అలర్జీ ఉంది. ఆ డస్ట్ ని క్లీన్ చేయాలంటే అప్పుడప్పుడు ఇలా ఆవిరి పట్టాలి. మరిగే వాటర్ లో వేపాకు అయితే వేసాను. దీనిలో మనం పసుపు, జెండుమామ అయితే యాడ్ చేసుకుంటాం. ఈ చెమటలు చూస్తే మీరు వేరేగా అర్థం చేసుకుంటారేమో, అలా అర్థం చేసుకోకండి. ఆవిరి పడితే వచ్చిన చెమటలు. ఇప్పుడు మనం మా నాన్న వాళ్ళ ఊరైతే వెళ్తాం, ఎందుకంటే అక్కడ ఒక దినంకి అటెండ్ అవ్వడానికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళడానికి మా ఫ్రెండ్ దగ్గర బ్రాండ్ న్యూ డాగ్ 50cc బైక్ అయితే తీసుకున్నాం. చాలా మందికి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇలాంటి పెద్ద పెద్ద బండ్లు కొంటాం కట్టాలి, ఇలాంటి బండ్లు ఇచ్చే అంత పెద్ద మనసు కూడా ఉండాలి. ఆ బైక్ తీసుకొని 80-85 స్పీడ్ లో అక్కడికైతే చేరుకోవాలి. ఓకే డార్లింగ్స్, ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక ఫాలో అయితే కొట్టేసేయండి. ఈ రోజు జరిగిన పయనం ఇంతటితో సమాప్తం ఈ డానీతో.